అమ్మా నమస్కారం. నమస్తే అమ్మా. మాఘమాసం వచ్చేసింది. మాఘమాసం యొక్క విశిష్టత ఏంటి? అట్లాగే గుప్త నవరాత్రులు జరుగుతుంటాయి శ్యామలాదేవి అమ్మవారివి. వాటి గురించి మా ప్రేక్షకులకు వివరించండి. తప్పకుండా. మాఘము అంటే పాపము లేనిది, దాని గురించి చెప్తాను. మాఘమాసము మాఘమాసము చాలా ముఖ్యమైనది మనకి నదీ స్నానాలకి. ఆ నదీ స్నానాలు చేస్తే మంచిది. అయితే ఇక్కడ కొంచెం నేను మాఘమాసం గురించి రాసుకొని వచ్చాను, దాని గురించి చెప్తాను నేను. మాఘమాసంలో సముద్ర నదీ స్నానం, జపం, దాన ధర్మం, పురాణ పఠనం చాలా పుణ్యప్రదం. చంద్రుడు మకా నక్షత్రంలో కూడిన మాసము మాఘమాసము. మాఘం అంటే యజ్ఞం అని దాని అర్థం అన్నమాట. అయితే మాఘం అంటే పాపాలను నశింపచేసేది. చెప్పాను కదా నేను, పాపాలను తొలగించేది అన్నాను. పాపాలను నశింపచేసేది. ఇది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. అలాగే అమ్మవారికి కూడా అత్యంత ప్రీతికరమైన మాసము మాఘమాసము. ఈ మాఘమాసం ఎంతో పుణ్యప్రదమంగా భావిస్తారు. ఇది పాప ప్రక్షాళనకు, ఆత్మశుద్ధికి మరియు దైవిక అనుగ్రహం పొందటానికి లభించిన అద్భుతమైన అవకాశము. మనకి భగవంతుడు మానవుల యొక్క పాపకర్మలు తొలగించుకోవటం కోసము, భగవంతుడికి దగ్గర అవటం కోసము ఈ మాసాన్ని మనకిచ్చారనమాట. అలాగే మాఘమాసము ఆధ్యాత్మిక ప్రగతికి, మానసిక శాంతికి, ఆనందానికి మరియు ఆరోగ్యానికి మార్గం. మాఘమాసము త్రిమూర్త్యాత్మక పౌర్ణమి. ఇందాక మనం దత్తాత్రేయ స్వామి గురించి కూడా మాట్లాడుకున్నాం. మాఘమాసంలో త్రిమూర్త్యాత్మక స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి ఆరాధన కూడా విశేషమైన ఫలితాన్ని మనకిస్తుందన్నమాట. అలాగే అమావాస్య బ్రహ్మస్వరూపాలు. శుక్లపక్షం పాడ్యమి నుండి చతుర్దశి వరకు ఉన్న 14 రోజులు విష్ణు స్వరూపంగా భావిస్తాము. కృష్ణపక్షం పాడ్యమి నుండి చతుర్దశి వరకు ఉన్న 14 రోజులు శివస్వరూపంగా మనం భావిస్తాం. అంటే హరిహరుల్ని ఇద్దరిని కూడా మనం పూజిస్తున్నాం అన్నమాట. ఈ మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో సంచరిస్తాడు. మాఘమాసం భగవంతుడితోనున్న సంబంధాన్ని బలపరుచుకొని, పుణ్యాన్ని సంపాదించుకోవటం కోసము ఈ మాఘమాసంలో దైవారాధన చేస్తారు. ఈ మాఘమాసంలో ప్రప్రథమం చేయవలసింది నదీ స్నానం. ఈ నదీ స్నానంతో పాపాలు హరిస్తాయని పురాణోక్తి. ఆ నదీ స్నానం చేసేటప్పుడు చదువుకోవలసిన స్తోత్రం చెప్తాను నేను. దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణు స్తోషనాయ. వన్స్ అగైన్, దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణు తోషాయ చ ప్రాతస్నానం కరోమ్యచ్చ మాఘే పాప వినాశనం. ఈ స్తోత్రం చదువుకో. దీంతో పాటు మకరస్తే రవో మఘే గోవిందాచ్యుత మాధవ స్నానేన నేనమే దేవ యథోక్త ఫలదో భవ. నేను చేసే ఈ స్నానానికి నా పాపకర్మలు తొలగించు, అలాగే ఈ స్నానం యొక్క ఫలితాన్ని నాకు అందించు అని ఈ శ్లోకం యొక్క అర్థం తెలియజేస్తుంది. ఇక మాఘమాసంలో ప్రతి రోజు కూడా విశేషమైంది. మనకి తీసుకుంటే ఇప్పుడు మాఘ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. అలాగే మధ్యలో మనకి వసంత పంచమి వస్తుంది, తర్వాత రథసప్తమి వస్తుంది, తర్వాత భీష్మాష్టమి వస్తుంది, తర్వాత భీష్మ ఏకాదశి వస్తుంది, తర్వాత పౌర్ణమి వస్తుంది. ఇలా ప్రతిది కూడా విశేషమైంది. ఇక ఈ రోజు నుంచి జనవరి 19 నుంచి జనవరి 27వ తారీఖు వరకు కూడా రాజశ్యామల గుప్త నవరాత్రులు. గుప్త అంటే ఏంటి? ఎవరికి తెలియకుండా రహస్యంగా చేసుకునే నవరాత్రులు, రాత్రి సమయాల్లో చేసుకునే నవరాత్రులు. ఎవరైతే అమ్మవారి ఉపాసన, కాళీ ఉపాసన చేసేవాళ్ళు, శ్రీ విద్య ఉపాసన చేసేవాళ్ళు, అమ్మవారి ఉపాసకులు, అమ్మవారిని దశమహావిద్యల్ని పూజించే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ గుప్త నవరాత్రులు చేస్తారు. మనకు సంవత్సరంలో 4 నవరాత్రులు వస్తాయి. 2 గుప్తంగా వస్తాయి. ఒకటి గుప్త రాజశ్యామల నవరాత్రులు, ఒకటి గుప్త వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో వస్తాయి. తర్వాత చైత్ర నవరాత్రులు, తర్వాత శరత్ నవరాత్రులు వస్తాయి. ఈ 4 నవరాత్రులు కూడా సంవత్సరంలో వస్తాయి అన్నమాట. అయితే ఏం చేయాలి గుప్త నవరాత్రులు? మరి మేము గుప్తంగా ఇలాంటి పూజలు మేము చేయలేము అనుకున్న ప్రతి మహిళలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, అమ్మవారి యొక్క శక్తి మనం ప్రకృతి నుంచి తీసుకోవాల్సిన రోజులు ఇవి. మాఘమాసంలో భగవంతుడు చెప్తూ ఉన్నాడు సూర్యకిరణాలని, అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని, సూర్యుడి దగ్గర మనకి తీసుకోవాల్సిన ఎనర్జీ, అలాగే అమ్మవారి నుంచి తీసుకోవాల్సిన ఎనర్జీ, విష్ణుమూర్తి దగ్గర నుంచి తీసుకోవాల్సిన ఎనర్జీ ఏ విధంగా తీసుకోవాలి అని అంటే,
మీరు పెద్దగా దీన్ని ఏదో మేము ఈ నవరాత్రులు చేయలేము అని బాధపడాల్సిన అవసరం లేదు. చక్కగా ఓ పీట వేసుకొని దాని మీద దుర్గాదేవి పటం గాని, లలితాదేవి పటం గాని, మీ దగ్గర రాజరాజేశ్వరి పటం గాని, ఈ మూడిట్లో ఏ పటం ఉన్నా పెట్టుకొని ఆవు నెయ్యితో దీపం పెట్టుకోండి. చక్కగా ఈ 9 రోజులు రోజుకో రకం పుష్పంతో పూజించండి. రోజుకో రకం పుష్పంతో పూజిస్తూ అమ్మవారికి ఓం ధూమ్ దుర్గాయే నమః, ఓం ధూమ్ దుర్గాయే నమః అని దుర్గాదేవి ఆరాధన చేయండి. కుంకుమార్చన చేయండి. 108 సార్లు ఈ స్తోత్రాన్ని చదువుకోండి. అలాగే యోగాన్ని ఇచ్చే 16 దివ్య నామాలు నేను చెప్తాను, శ్యామలాదేవి నామాలు. ఆ 16 దివ్య నామాలతో చక్కగా కుబేర కుంకుమ తీసుకోండి. పచ్చ రంగు ఉంటుంది. ఇప్పుడు అంతా గ్రీన్ ఎనర్జీ ఇస్తుంది అమ్మవారు మనకి. ఆ కుబేర కుంకుమతో అర్చన చేసుకోండి ఈ 16 దివ్య నామాలు చదువుతూ. అలాగే అమ్మవారికి పాయసం అంటే ఇష్టము. క్షీరాన్నం, బెల్లం అన్నం గాని, క్షీరాన్నం కానీ, ఏమీ లేకపోతే అటుకులు బెల్లం గాని, దానిమ్మ పండు గాని, ఇవన్నీ నైవేద్యంగా పెట్టొచ్చు. పొంగల్ గాని, అలాగే దద్దోజనం కూడా అమ్మవారికి చాలా ఇష్టం. ఈవిడ ఎవరో కాదు, సరస్వతి దేవి యొక్క తంత్ర రూపమే నీల సరస్వతి. తంత్ర రూపమే నీల సరస్వతి. ఈవిడికి లలితా త్రిపుర సుందరి ఈ అమ్మవారికి మంత్రినిగా ఇచ్చిందనమాట. అందుకే మాతాంగి, మంత్రిని, దండిని అని కూడా అంటారు. అందుకే శ్యామల దండకం చదువుకుంటే మంచిది, శ్యామల స్తుతి చదువుకుంటే మంచిది, ఓం రాజశ్యామలా దేవియే నమః అని చదువుకుంటే మంచిది, ఓం ధూమ్ దుర్గాయే నమః అంటూ ఈ 9 రాత్రులు కూడా చేసుకుంటే మంచిది. రాత్రులు అంటే మీరు ప్రదోష కాలంలో చేసుకోండి. సాయంత్రం పూట చక్కగా స్నానం చేసుకోండి, దీపం వెలిగించుకోండి, 2 తమలపాకులు తీసుకోండి, ఒక దాని మీద కుంకుమార్చన చేయండి, ఒక దాని మీద కుబేర కుంకుమతో అర్చన చేసుకోండి. అలాగే సింపుల్ గా నేను చెప్పిన నైవేద్యాలు పెట్టుకోండి. ఇప్పుడు ఆ 16 దివ్యనామాలు చెప్తాను. ఓం సంగీత యోగిన్యే నమః, ఓం శ్యామాయే నమః, ఓం శ్యామలాయే నమః, ఓం మంత్రనాయికాయే నమః, ఓం మంత్రిణ్యే నమః, ఓం సచివేసిన్యే నమః, ఓం ప్రధాన్యస్యే నమః, ఓం సుఖప్రియాయ నమః, ఓం వీణావత్యే నమః, ఓం వైనిక్త్యే నమః, ఓం ముద్రిణ్యే నమః, ఓం ప్రియకప్రియాయ నమః, ఓం నీపప్రియాయ నమః, ఓం కదంబేస్త్యే నమః, ఓం కదంబవనవాసిన్యే నమః, ఓం సదామదాయే నమః. ఈ 16 దివ్యనామాలు నమ్మకంతో అమ్మవారి యొక్క శక్తి స్వరూపినిగా మనం భావించి నమ్మకంతో చేస్తే అమ్మవారి యొక్క శక్తి మనకి ప్రకృతి నుంచి లభిస్తుంది. సర్వ ఉపద్రవాల నుంచి, సర్వ గండాల నుంచి కూడా అమ్మవారు మనల్ని రక్షిస్తుంది. ఓకే అమ్మ, మాఘమాసం విశిష్టత, గుప్త నవరాత్రులు చాలా చక్కగా చెప్పారు. నమస్కారం. నమస్తే.